హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సిఎల్ వెంకట్రావు గారు, సీనియర్ డాక్టర్, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఆ రోజుల్లో చూస్తే చాలామంది వంగిపోయి నడిచేవాళ్ళు, చాలా ఇలా కర్ర పట్టుకొని, మా తాత వాళ్ళు కానీ ఎవరైనా. ఇప్పుడు కూడా హైట్ పెరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు గ్రామాల్లో ఇప్పటికి కూడా ఎక్కువగా స్త్రీలు వంగిపోతారు. అవును సార్. వంగి కర్రపోటు వేసుకుని నడుస్తూ ఉంటారు. ఇది వృద్ధులు మగవారు కూడా నడుస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే శరీరంలో కాల్షియము అనే ఖనిజ లవణం తగ్గి ఈ పూసలు మెత్తబడిపోతాయి. పూసలు మెత్తబడి ఎత్తు తగ్గిపోతాయి. ఈ నడుము పూసలు ఎత్తు తగ్గటం వల్ల ముందుకు వంగిపోవటం, తర్వాత నిటారుగా నిలబడలేరు. ముందు జాగ్రత్తగా కాల్షియం కనుక వాళ్ళు తీసుకుని ఉంటే వాళ్ళు అలా వంగేవారు కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అనుమానం, వయసు పెరిగి 60-70 ఏళ్ళు వచ్చేసరికి ఏమైనా బరువు ఎత్తు తగ్గుతారా అని. కాల్షియం లోపిస్తే ఆ కాల్షియం లోపం వల్ల ఈ ఎముక పూసలు మెత్తబడి అవి ఎత్తు తగ్గిపోతాయి. పూసలు ఎత్తు తగ్గితే ఎత్తు కూడా తగ్గుతారు. కనుక కాల్షియం అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది శరీరంలో వివిధ అవయవాల పనితీరు. ఇప్పుడు మనకు పళ్ళు ఉన్నాయి, దంతాలు, పాల దంతాలు పిల్లలకు ఊడి శాశ్వత దంతాలు రావాలంటే కాల్షియం అవసరం. ఆ కాల్షియం లోపం ఉన్నప్పుడు శాశ్వత దంతాలు త్వరగా రావు. ఇంకోటి ఏంటంటే పళ్ళు పుచ్చిపోతుంటాయి. కాల్షియం లోపించినప్పుడు పళ్ళు పుచ్చిపోతాయి. ఈ పళ్ళు పుచ్చిపోవడానికి పిల్లలు ఇంకో కారణం కూడా ఉంది. స్వీట్లు ఎక్కువ తింటారు, చాక్లెట్లు ఎక్కువ తింటారు, వాళ్ళకు కూడా పళ్ళు పుచ్చిపోతాయి. అట్లాగే పిల్లల గురించి ఆందోళన చెందుతారు. తల్లిదండ్రులు పొడుగ్గా ఉంటారు, తాత అమ్మమ్మ నాయనమ్మ అందరూ పొడుగుంటారు, పిల్ల పెరగదు. శరీరంలో కాల్షియం లోపించినప్పుడు ఎత్తు పెరుగుదలలో కూడా సమస్య ఉత్పన్నమవుతుంది. ఇంకా కొంతమందికి కాళ్ళు చేతులు కొంకర్లు పోతాయి. కొంకర్లు పోయినప్పుడు నొప్పి, ఇట్లా కొంకర్లు పోయినప్పుడు ఇట్లా ఇట్లా లాక్కోవాల్సి వస్తుంది. లాక్కుంటే కానీ పోదు. నిద్రలో కూడా ఈ కొంకర్లు పోతుంటాయి. ఇది కూడా కాల్షియం లోపమే. హాయిగా నిద్రపోతున్న సమయంలో ఉలిక్కిపడి లెగుస్తారు. పిక్కల నొప్పి, ఒక పక్క కానీ రెండు పక్క కానీ. ఈ పిక్కల నొప్పి అనేది కూడా కాల్షియం లోపం వల్ల వస్తూ ఉంటుంది. అట్లాగే ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కాలో చెయ్యో ఎముకలు ఇరుగుతాయి. ఈ కాలంలో ఎముకలు ఇరిగితే స్క్రూలు, నట్లు, బోల్ట్లు, రాడ్లు, ప్లేట్లు వేస్తున్నారు. అవి వేసినంత మాత్రాన ఎముక అతుక్కోదు. ఎముక సమర్థవంతంగా అతుక్కోవాలంటే కాల్షియం అవసరం. కనుక కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియం ప్రకృతిలో లభించే వస్తువుల్లో కూడా ఉంది. ఆకుకూరల్లో కాల్షియం ఉంది. పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, దాంతోపాటు ములగాకులో కూడా ఉంటుంది. వాటితో పాటు చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదల్లో కూడా ఉంటుంది. మనకు నువ్వుల్లో కూడా ఉంటుంది. నువ్వుల ఉండలు రోజుకు 2-3 తింటే సమృద్ధిగా మనకు కాల్షియం లభిస్తుంది. మేము చిన్నతనంలో జీడీలు అని తినేవాళ్ళం. బెల్లం జీడీలు, పంచదార జీడీలు, దాన్ని జీడీ అని చేసి దాని మీద నువ్వులు అద్దేవారు. ఆ జీడీలో బెల్లంలో ఐరన్ ఉంది. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత రాదు, రక్తశాతం పెరుగుతుంది. నువ్వుల్లోనేమో కాల్షియం ఉంటుంది. ఇక మాంసాహారులు, చేపలు తిన్నప్పుడు, బొమ్మిడాయలో, కొరమేనో, బొచ్చో తిన్నప్పుడు సన్న ముళ్ళు ఉంటుంది, అది నవిలేయచ్చు. పెద్ద ముళ్ళు తీసేయండి, సన్న ముళ్ళు నవిలేయటం ద్వారా దాని ద్వారా కాల్షియం వస్తుంది. ఇక బ్రాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి. ఆ ఎముకలు కొరికేయాలి. ఆ ఎముకలు కొరికి నవిలేయటం ద్వారా కాల్షియం వస్తుంది. అట్లాగే మనం మటన్, గొర్రె, మేక మాంసం తిన్నప్పుడు కాళ్ళ ఎముకలు, పొడుగు ఎముకలు ఉంటాయి, దాని లోపల మూలుగు ఉంటుంది, దానిలో కూడా మనకు కాల్షియం లభిస్తుంది. ఇటువంటి కాల్షియం లోపాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి, ఇప్పుడు కాల్షియం లోపించినప్పుడు నడుము నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇవన్నీ తిప్పికొట్టడానికి కాల్షియం ప్రకృతిలో లభించిన కాల్షియంతో తయారు చేశారు లీ ఫార్మా కంపెనీ వాళ్ళు బోన్ రిడ్జ్, BONRITZ. దీంట్లో విశేషం ఏంటంటే మనకు మార్కెట్లో ఉన్న కాల్షియం అన్ని ఉత్పత్తులు అవన్నీ కూడా రసాయనాల నుంచి తయారు చేసిన కాల్షియం. అమెరికాలో కొడుకో కూతురో మనవడో మనవరాలు నుండి పంపిస్తుంటారు
ఇక్కడుండే వృద్ధులకు వాళ్ళకి కాల్షియము విటమిన్ డి కూడిన ట్యాబ్లెట్లు అమెరికా నుంచి పంపిస్తారు. అమెరికా నుంచి పంపించిన కాల్షియంను కూడా అది కూడా కెమికల్ కాల్షియమే, రసాయనాల నుంచి తయారు చేసిన కాల్షియం. ఇది ప్రకృతి నుంచి చేసింది. దీంట్లో మెగ్నీషియం, విటమిన్ కే, విటమిన్ డి ఉంటుంది. ఎముక పటుత్వంగా ఉండాలంటే మెగ్నీషియము, విటమిన్ కే, విటమిన్ డి కూడా చాలా కీలకం. మనకు విటమిన్ డి ప్రకృతి సహజ సిద్ధంగా లభించాలంటే ప్రతిరోజు 20 నిమిషాలు ఎండలో కూర్చుంటే మనకు కావలసిన విటమిన్ డి లభిస్తుంది. ఆ విటమిన్ డి రోజుకి 2000 యూనిట్లు మనకు అవసరం ఉంది. ఒక పరిశోధన జరిపారు భారతదేశంలో. వైద్య విద్యార్థులు డాక్టర్లపై పరిశోధన చేసి వారి రక్త నమూనాలు తీసుకొని అందరికీ విటమిన్ డి ఎంత ఉందో అంచనా వేశారు. మన సగటున భారతదేశంలోని డాక్టర్లు వైద్య విద్యార్థుల్లో విటమిన్ డి మామూలుగా 30 ఉండాలి. వీళ్ళందరికీ 12 ఉంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వెళ్తారు హాస్పిటల్, కాలేజీ, వాళ్ళ ఎండ అనేది ఎండమొఖం చూడరు కనుక వాళ్ళకి తక్కువ ఉంటుంది. వీళ్ళకే కాదు, ఆఫీసుల్లో పనిచేసే వారికి, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. ఇదివరకు మనకి ఇళ్లలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తలుపులు తీసి ఉంచేవారు. కిటికీలోంచి ఎండ వచ్చేది, సింహద్వారం నుంచి ఎండ వచ్చేది. ఇప్పుడు అన్నీ మూసేసి కర్టెన్లు వేసేస్తున్నాం. లోపల ఏసీలు పెట్టడం వల్ల విటమిన్ డి కూడా చాలా మందికి అధిక శాతము విటమిన్ డి లోపం కనపడుతూ ఉంది. ఈ బోన్ రిడ్జ్ ద్వారా ఎముక పటుత్వానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 45 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ ముట్లు ఆగిపోతాయి. ముట్లు ఆగిపోయిన తర్వాత స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల ఎముక పెళుసుదనం వస్తుంది. నడుము నొప్పి రావటం, మోకాళ్ళ నొప్పులు రావటం, అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు రావటం జరుగుతుంది. కనుక ఈ ముట్లు ఆగిపోయిన స్త్రీలు, వృద్ధులు అసలు సమస్యలు రాకముందే ముందు జాగ్రత్తగా బోన్ రిడ్జ్, ఏదో మార్కెట్లో లభించే కాల్షియం కంటే ప్రకృతి సహజ సిద్ధముగా కెమికల్స్ లేని విటమిన్లు, కాల్షియం కలిగిన బోన్ రిడ్జ్ రోజు ఒకటి వరుసగా 3 నెలలు వాడుకోవటం మంచిది. పిల్లలు ఎత్తు పెరగని వాళ్ళకి బోన్ రిడ్జ్ వాడచ్చు. పిక్కలు పట్టేస్తున్నా, వేళ్ళు కాళ్ళు కొంకర్లు పోతున్నా అలాంటి వారికి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇది అన్ని ఊళ్ళలో దొరకపోవచ్చు. అమెజాన్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. అదే కాకుండా లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ www.leehealthdomain.com అనే వెబ్సైట్ ద్వారా దీన్ని పొందొచ్చు. సరే, మనకి ఈ వెబ్సైట్లు ఇవి మాకు తెలియదంటే ఫోన్ చేసినా కూడా పంపిస్తారు. ఈ మొదటి నంబరు 9100107480 9100107480. రెండవ నంబరు 8977030218. మూడో నంబరు 9502897374. కనుక వృద్ధాప్యంలో గూని రాకుండా, వంగిపోకుండా, ఎత్తు తగ్గకుండా, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా సహజ సిద్ధమైన కాల్షియం కలిగిన బోన్ రిడ్జ్ వాడటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకం కూడా. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ వీడియోలో ఎవరికైతే కాల్షియం ప్రాబ్లమ్స్ ఉన్నాయో డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే కాకుండా ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కానీ, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ప్రోడక్ట్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. లీ ఫార్మా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.